ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఇది గాయత్రి ధ్యాన మందిరం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పద క్షేత్రంలో గోదావరికి సమీపంలో ఉన్నటువంటి మందిరం గాయత్రి ధ్యాన మందిరం. ఈ గాయత్రి ధ్యాన మందిరం 2012లో నిర్మించబడి మరకత గాయత్రి, స్ఫటిక శివలింగం, సాలగ్రామ సదృశ గణపతి మూర్తి ప్రతిష్టలు జరిగాయి. అయితే ఈ మందిరం సహృదయుల యొక్క వితరణతోటి చాలా భాగం పూర్తయినా ఇంకా కొంత నిర్మాణ దశలోనే ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ గాయత్రి ధ్యాన మందిరానికి అనుబంధంగా ఒక యాగశాల నిర్మించడం జరుగుతుంది. ఈ యాగశాల యజ్ఞశాల ఇది నిత్యం హోమాలు చేసుకోవడానికి, అలాగే గాయత్రి ధ్యాన మందిరంలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు అనగా దేవీ నవరాత్ర కార్యక్రమాలు, కార్తీక మాసంలో జరిగేటువంటి రుద్రారాధన, గణపతి నవరాత్రుల్లో జరిగేటువంటి మహాగణపతి విశేషార్చనలు, వీటికి సంబంధించిన హోమాలన్నీ కూడా ఈ యాగశాలలో జరుగుతాయి. ఈ యాగశాల నిర్మాణం ఎక్కడ జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనే విషయం మీకు తెలియజేస్తాను. తద్వారా మీరు కూడా గమనించి అందరికీ ఉపయోగపడేటువంటి ఈ గాయత్రి ధ్యాన మందిర నిర్మాణానికి, అలాగే ఈ గాయత్రి ధ్యాన మందిరానికి అనుబంధంగా ఉన్నటువంటి యాగశాలకి, ఈ నిర్మాణానికి మీరు సహకరిస్తారని, తద్వారా లోకశ్రేయస్సుకి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఈ గాయత్రి ధ్యాన మందిరం నుంచి వెనక భాగంలోకి వెళితే అక్కడ యాగశాల నిర్మాణం జరుగుతోంది. వెనుక భాగం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఈ మందిరం పక్కన ఒక చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఈ మందిరానికి ఆంజనేయ స్వామికి ఈ ఆంజనేయ స్వామి మందిరానికి మధ్యలో ఒక మార్గం ఉంది. అయితే ఈ మార్గంలోంచి నిత్యము వెళ్ళడం వల్ల మనం యాగశాల దగ్గరికి వెళ్ళలేము. ఎందువల్లంటే అక్కడ ఒక గేటు ఉంటుంది. ఆ గేటు సాధారణంగా తెరిచి ఉండదు. అయితే ఇప్పుడు ఈ గేటు ఇలా తెరిచి ఉంది. విశేష సందర్భాల్లో మాత్రమే, అంటే ఎక్కువ జనసంచారం ఉన్నప్పుడు మాత్రమే ఈ గేటు తెరవబడుతుంది. లేకపోతే ఇక్కడ రక్షణ అనేది ఉండదు. కాబట్టి ఇది యాగశాల నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశం. ఇది గాయత్రి మందిరం యొక్క ఒక భాగం. ఇది అంటే మనం గాయత్రి మందిరానికి వెనక్కి వస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం ఇదివరకు ఇక్కడ ఈ గేటు ఉండేది కాదు. ఈ గోడ గేటు ఇవేమి ఉండేవి కావు. దానివల్ల ఈ ప్రదేశంలోకి చాలామంది రావడం కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ప్రవర్తించడం జరుగుతూ ఉండేది. అందువల్ల దాని రక్షణ కోసం ఈ యాగశాల కట్టాలి అని, ఇది త్వరగా పూర్తి చేయాలి. ఎందువల్లంటే 2015లో జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లోనే ఇక్కడ యాగశాలకి శుభారంభం జరిగింది. అప్పుడు యాగశాల తాత్కాలికంగా వేసి పుష్కర యాగం అది కూడా యాగశాలలో చేశారు. ఇప్పుడు దాన్ని శాశ్వత ప్రణాళికతోటి శాలా నిర్మాణం చెయ్యాలి అని దాని సంకల్పం జరుగుతోంది. దానికోసం ఒక షెడ్ లాగా JSW రేకులు ఏవైతే ఉన్నాయో వీటి మీద నిర్మాణం చేయాలని, తద్వారా శాశ్వతంగా ఈ శాల ఉండాలి అని. ఈ లోపల యాగశాల లోపల ఒక గది వస్తుంది. ఈ గది లోపల యాగద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు ఏదైనా విశేషంగా ఉంటే వాటిని లోపల పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎవరన్నా స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి, అలాగే ఎవరైనా పెద్దలు వస్తే లోపల కూర్చుని మాట్లాడడానికి, దానికోసం ఒక గది ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది.
ఈ శాల కోసం తీసుకొచ్చినటువంటి JSW రేకులు ఇవి. అలాగే వాటికి సంబంధించిన పైపులు ఇవన్నీ కూడా మెటీరియల్స్. ఇంచుమించుగా 22 రేకులు తీసుకోవడం జరిగింది. 14.5 అడుగు రేకులు ఇవన్నీ కూడా. ఇది శాలా నిర్మాణం యొక్క ప్రదేశం. ఇలాగ నిర్మాణం జరుగుతోంది. పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే ఈ శాలకి ఒక శోభ వస్తుంది, ఒక పవిత్రత, ఒక ఆధ్యాత్మిక భావన కలిగేట్టుగా ఈ శాల ఏర్పడుతుంది. లోపల ఒక హోమకుండం కూడా లోపల వస్తుంది. ఇక్కడ ఈ గేటు పెట్టడం వల్ల రక్షణ అయితే. ఇదంతా కూడా జనసంచారం చేయదగినటువంటి ప్రదేశం, ఒక వీధి భాగం అన్నమాట. అయినా కూడా గేటు పెట్టక తప్పట్లేదు, రక్షణ కోసం అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైనా జనసంచారం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఈ గేటుని విడిచిపెట్టి అందరూ కూడా ఇక్కడ సంచరించడానికి వీలుగా చేయడానికే తాత్పర్యం. అందువల్ల ఇక్కడ ఈ యాగశాలకి ఇంతవరకు గోడ వచ్చింది. ఈ పైన ఐరన్ గ్రిల్స్ వస్తాయి ఇక్కడ ఇటు పక్కన. అలాగే ఈ మధ్య భాగంలో ఒక 3.5 అడుగులు అటు ఇటు కూడా గోడ వచ్చి 2 అడుగుల ఎత్తులో ఈ పైన గ్రిల్స్, ఆ తర్వాత మధ్యలో గేటు, మధ్య భాగంలో గేట్ అది వస్తుంది. ఇటు ఇటు కూడా గ్రిల్స్ వస్తాయి. అలాగే ఇటు పక్కన కూడా ఈ 3వ భాగంలో యాగశాల ఈ 3వ భాగంలో కూడా 4 అడుగులు 3.5 అడుగులు గోడ వచ్చి తర్వాత అంతా కూడా గ్రిల్స్ వస్తుంది. గ్రిల్స్ వస్తాయి. అటు పక్కన జాలీలు పెట్టడం జరిగింది. ఎందువల్లంటే గోదావరి ప్రదేశంలో ఎప్పుడూ కూడా కింద మనకి ఖాళీ ప్రదేశాలు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు నీరు పైకి వస్తుందో మనం చెప్పలేం. ఆ నీరు వచ్చినప్పుడు నీరు సులభంగా బయటకు వెళ్ళడానికి ఈ విధంగా తూములు పెట్టడం జరిగింది. అటుపక్కన ఇటుపక్కన కూడా ఆ గదికి కూడా తూములు అలా పెట్టడం జరిగింది. అలాగే ఇటుపక్కన కూడా ఈ విధంగా తూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గేటు. గాయత్రి మందిరానికి ఆంజనేయ స్వామి మందిరానికి మధ్యలోంచి రావడానికి, అలాగే ఆంజనేయ స్వామి మందిరానికి శివాలయానికి మధ్యలోంచి మన మందిరంలోకి రావడానికి, మందిరం వెనకపక్కు యాగశాలలోకి రావడానికి ఇది ప్రదేశం. ఇట్టించి ఇలా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళితే గాయత్రి మందిరం వెనక భాగం అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఇలా గేటు పెట్టడం జరిగింది. ఈ పక్కన మళ్ళీ ఈ విధంగా గోడ వచ్చింది. ఇక్కడ నీళ్లు వెళ్ళడానికి సులభంగా 4 అంగుళాల పైపది కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇటు పక్కన కూడా ఈ విధంగా గోడ వచ్చింది. ఇది గాయత్రి మందిరం వెనక భాగం. ఇది అక్కడ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం అది. ఇది గాయత్రి మందిరం యొక్క వెనక భాగం. ఈ వెనక భాగం నుంచి ఈ విధంగా గేటు వస్తుంది, లోపలికి వెళ్ళొచ్చు. అంటే గాయత్రి మందిరం వెనక నుంచి ఈ గేట్లోకి ప్రవేశిస్తే యజ్ఞశాలలోకి వస్తాం. అలాగే గాయత్రి మందిరంలోకి వెళ్ళడానికి అక్కడ మళ్ళీ ఇక్కడ ఇటు పక్కన మళ్ళీ మెట్లు కూడా ఉన్నాయి. ముందు వైపు నుంచే కాకుండా వెనక వైపు నుంచి కూడా గాయత్రి మందిరంలోకి వెళ్ళడానికి మెట్లు. ఇందులో కింద ఉన్నటువంటి మొత్తం గాయత్రి మందిరం 3 భాగాలు. కింద ఉన్నటువంటిది ఇది భోజనశాల, వంటశాల కిందది. మధ్యలో ఉన్నది సాంస్కృతిక మండపం. ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఆధునిక పద్ధతిలో చక్కగా నిర్మాణమైనటువంటి మంచి రూఫ్ తోటి చక్కని లైటింగ్, అలాగే ఏసీలు కూడా త్వరలో పెట్టించడం జరుగుతుంది. వాటితో ఉన్నటువంటి చక్కటి సాంస్కృతిక మండపం. పైది గాయత్రి ధ్యాన మందిరం. 3 మందిరాలు పైన ఉంటాయి. ఇంకా పైన కూడా ఇంకా గోపురాలు నిర్మాణం చేయవలసి ఉంది. అయితే ఆర్థిక స్థితి ఇంకా ఈ మందిరానికి బలంగా లేకపోవడం వల్ల సాధారణంగా ఎవరిని యాచించడం, విరాళాల గురించి అడగడం అనేది ఉండదు. ఎందువల్లంటే మన సంస్కృతిలో యాజ్ఞ మోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామ అన్నారు. ఉత్తములు తక్కువ ఇచ్చినా, ఎంత తక్కువ ఇచ్చినా అది పవిత్ర ద్రవ్యం. అధములు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ రజోగుణాన్ని చూపించి వాళ్ళ అహంకారంతో ప్రవర్తిస్తే అది ఆధ్యాత్మిక భావాలకి దెబ్బ తగులుతుందని
ఎవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి భావనతోటి ఎవరిని అడగట్లేదు. అయినా కూడా సహృదయులైనటువంటి వాళ్ళు మనం సూచిస్తే వస్తారు అన్న ఆశతోటి ఆశయంతో ఈ సూచన అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఈ యాగశాల గాయత్రి మందిరం పక్కన ఉన్నటువంటి యజ్ఞశాల. ఈ గోడ ఇది. ఇక్కడ మొక్కలు వస్తాయి యజ్ఞశాల వెనకాల. ఇక్కడ త్రికోణంలో ఒక బిట్ వచ్చింది లాగా. ఇక్కడ చక్కగా పూల మొక్కలు, అమ్మవారికి కావలసినటువంటి పూలు, అలాగే మారేడు మొదలైనటువంటి వృక్షాలు. ఇక్కడ ఇది శివాలయం, అటు పక్కన ఉన్నటువంటి ఆ అభిషేక తీర్థాలవన్నీ కూడా వెళ్ళడానికి ఇది ఒక కాలవ. ఆ కాలవ మనకి యాగశాల పునాదులకి ఇబ్బంది లేకుండా మనమే ఈ కాలవను కూడా నిర్మించి దాని లోపల కాంక్రీట్ వేసి ఇది కూడా మనకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఇది ఒక ర్యాంప్గా కట్టడం జరుగుతుంది కింద. ఈ లోపలికి గురువుగారు గురువర్యులు వచ్చినప్పుడు వారి కారు అది కూడా లోపలికి రావడానికి దానికి ఈ ర్యాంప్ అది కూడా ఇక్కడ నిర్మాణం చేస్తాం. ఇది ఈ యాగశాల విషయం. అందువల్ల దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా సహృదయులందరూ కూడా దీన్ని వీక్షించి అందరికీ ఉపయోగపడేటువంటి, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి నిర్మాణం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక వైదిక విధానానికి సంబంధించినటువంటి నిర్మాణం కనుక అందరూ దీంట్లో భాగస్వాములు అవుతారని, తద్వారా ఈ గాయత్రి మందిరం దానికి అనుబంధంగా ఉన్నటువంటి యజ్ఞశాలకి తోడ్పడి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి ఈ శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ గురువర్యులు శ్రీ శ్రీయానందనాథ గురువర్యుల చేత 2003లో ఈ ట్రస్ట్ స్థాపించబడింది. ట్రస్ట్ ద్వారానే ఈ నిర్మాణాలు అవన్నీ జరుగుతున్నాయి. మీరు ఇచ్చేటువంటి ద్రవ్యం కూడా సాక్షాత్తుగా ఈ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్కే మీరు వేయచ్చు. ఆ విధంగా చేస్తే ట్రస్ట్ పరంగా ఈ కార్యక్రమాలు, ఈ నిర్మాణాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అలాగే మీరు కూడా ఈ ట్రస్ట్కి ఇచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి పేరు వివరాలతోటి రసీదు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ట్రస్ట్కి, శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ అనే ఈ సంస్థకి మీరు సహకరించి మీరు ద్రవ్యాన్ని పంపి ఈ నిర్మాణాలకి, అలాగే ఈ మందిరం మరియు యజ్ఞశాలలో జరిగే కార్యక్రమాలకి మీ భాగస్వామ్యాన్ని కూడా తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యః మానో ధర్మో హతో వధీతని మనకి స్మృతికర్తలు చెప్తున్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందువల్ల రక్షించడానికి మా వంతు కృషిగా మంత్రము, క్రియ, ఈ విధానాలని మేము ఇక్కడ కొనసాగిస్తున్నాం. మీరు మీ పరంగా మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి అంగబలాన్ని మాకు ఇస్తే తద్వారా ఉభయుల యొక్క ఈ బలంతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి నిర్మాణాలు ఉజ్వలంగా ఉన్నతంగా ఉంటాయని మా ఆశ. శ్రేయో భూయాత్ సకల జనానాం. గురువర్యులు స్థాపించినటువంటి ట్రస్ట్లో నేను కోశాధికారిగా ప్రస్తుతం ఉన్నాను. అలాగే గురువర్యులు చైర్మన్గా ఉన్నారు. మా సోదరుడు చిరంజీవి సుబ్రహ్మణ్య శర్మ, చిరంజీవి శ్రీవనదుర్గా ప్రసాద్ ఇద్దరూ కూడా కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా ఉన్నారు. ఇది ఈ ట్రస్ట్ యొక్క, శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ యొక్క స్వరూపం. ఈ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, వైదిక కార్యక్రమాలు చక్కగా నిర్వహించబడి లోకశ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి ఈ ఫలాన్ని వినియోగించాలి అని ఆశయం. అందువల్ల గురువర్యుల ఆశయానికి మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని మేము ఆశిస్తున్నాం.